ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏంటి ఏడుస్తున్నావు? ఏంటి ఏమైంది? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. ఏంటి ఈరోజు ఒక్కరేలో ఈ నలుగురిలో నుండి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. అవును, నలుగురు చాలా చక్కగా పాడతారు కదా. తప్పదు కదా, కాంపిటీషన్ అన్న తర్వాత మనం పేరేమో ఒక్కరే అని పెట్టాం, కింద ఓన్లీ వన్ అని కూడా పెట్టాం. ఒక్కళ్ళే ఉంటారు. ఓన్లీ వన్ కాకుండా ఒక్కరే ఫ్యామిలీ షో అంటే బాగుంటుంది. ఇప్పుడు మార్చడం అంటే కష్టం కదా. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో ఈ నలుగురు పార్టిసిపెంట్స్ లో నుండి ఒక్కరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది మనందరికీ సస్పెన్సే. ఈ సస్పెన్స్ బ్రేక్ అయ్యే ముందుగా ఇవాల్టి ఎపిసోడ్ లో ఈ నలుగురు పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళకి ఇష్టమైన పాటల్ని ఒక్కొక్కళ్ళు 2 పాటలు చొప్పున పాడాల్సి ఉంటుంది. మీరు పంపించిన లక్షల SMS రిజల్ట్ మా దగ్గర ఉంది. జడ్జెస్ వీళ్ళ నలుగురికి పెట్టిన 3 పరీక్షలకు సంబంధించిన మార్క్స్ మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్ లో ఒక పక్కన వీళ్ళు పాడుతూ ఉంటారు, ఒక పక్కన ఒక్కొక్కరి రిజల్ట్ వెలువడుతూ ఉంటుంది. ఈనాటి రిలయన్స్ మొబైల్ ఒక్కరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు జడ్జెస్ ని ఇన్వైట్ చేద్దాం. వేటూరు సుందరరామూర్తి గారికి రిలయన్స్ మొబైల్ ఒక్కరే తరఫున స్వాగతం, సుస్వాగతం. కమలాకర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సుమంగళి గారికి రిలయన్స్ మొబైల్ ఒక్కరే తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ఇక ఈనాటి రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ కౌశిక్ కళ్యాణ్, ప్లీజ్ వెల్కమ్. కళ్యాణ్, నువ్వు ఏ పాటలు పాడబోతున్నావో తెలుసుకునే ముందు ఒక చిన్న పని ఉంది. లక్షలాది మంది పంపించిన SMS రిజల్ట్, జడ్జెస్ ఇచ్చిన రిజల్ట్ తన దగ్గర ఉన్నాయి. సో నువ్వు అనౌన్స్ చేయబోతున్నావు ఒకళ్ళ రిజల్ట్, SMS రిజల్ట్. ఓకే ఓకే ఓకే. ఇది ఎవరి SMS రిజల్ట్ నువ్వే అనౌన్స్ చేయాలి. ఎంత పర్సెంటేజ్ వచ్చిందో నువ్వే అనౌన్స్ చేయాలి. పార్థసారథి. సో ఎంత వచ్చింది తనకి పర్సెంటేజ్? 25.30%. 25.30%. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఈ పార్థసారథి గారికి మీరందరూ ఇంకా SMSలు పంపించినందుకు, ఎక్కువ పంపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ ఎంకరేజింగ్ హిమ్. లవ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏంటి టెన్షన్గా ఉందా? నీకు ఎన్ని SMSలు వచ్చినాయి అని? టెన్షన్గానే ఉంది. ఈ టెన్షన్ ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు SMS రిజల్ట్ చెప్తారు. సో నువ్వు ఇంతకు ఏ పాటలు పాడబోతున్నావు? సమాధులు కడుతున్నాం చందాలు ఇవ్వండి అనే సినిమా నుంచి ఓకే, కలహంస నడకదాన అనే సాంగ్. ఓకే. ఈ పాట రచన గోపి గారు, ఓకే. సంగీతం JV రాఘవుల్ గారు, ఓకే. పాడింది SP బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ సాంగ్ ఛాలెంజ్ సినిమాలో ఇందువదన కుందరదన అనే సాంగ్. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు, పాడింది బాలు గారు, జానకి గారు. 2 సాంగ్స్. ఈ సాంగ్స్ మార్క్స్ కూడా ఫైనల్ కి యాడ్ అవుతాయి. ఓకే, గ్రాండ్ ఫైనల్స్ కి యాడ్ అవుతాయి కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కలహంస నడకదానా కమలాల కనుల దానా, నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే. కలహంస నడకదానా కమలాల కనుల దానా, నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే. కలహంస నడకదానా. చెలిమేని కదలికలా అవి భరతనాట్యాలు, జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు, చెలిమేని కదలికలా అవి భరతనాట్యాలు, జవరా
చూసి ఎవరు మలిచేరు ఈ రూపం కలహంస నడకదానా కమలాల కనుల దానా నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే కలహంస నడకదానా. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. కన్నులలో కాటేసే కలలెన్నో పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో ఊరించే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంత సగపాలు సాహోరే భామాహోయ్ ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. కౌశిక్ కళ్యాణ్ నీ పాటలకే జోహారిక. థ్యాంక్ యూ. 2 సాంగ్స్ కూడా నీదైన స్టాంప్ ఉంది, అవును, ఎక్కడ కదల్చడానికి వీలేకుండా అలా కాపీ పేస్ట్ లాగా. థ్యాంక్ యూ. మమ్మల్ని అలా ఫిక్స్ చేసాం. ఇక మన జడ్జెస్ ఏమంటారో విందాం. వేటూరు గారు. మొదటి పాట రాసినటువంటి గోపి చాలా తక్కువ కాలం జీవించినటువంటి వాడు, మాకు చాలా సన్నిహిత మిత్రుడు. అతను రాసినవి చాలా కొద్ది పాటలు, కానీ ఆత్రేయ వంటి మహాకవి చేత ఎన్నో ప్రశంసలు అందుకున్నవాడు. కొందరు ఆయుష్యాన్ని సంవత్సరాల రూపంలో, ఎక్కువగా సంవత్సరాల రూపంలో వాళ్ళ ఆయుష్యం కనపడుతుంది, కానీ కొందరికి అక్షరాల రూపంలోనే కనపడుతుంది. అట్లా కనిపించేటువంటి వాళ్ళల్లో గోపి, మైలవరపు గోపి అనేటువంటి ఈ రచయిత చాలా గొప్ప భావుకుడు. అతను రాసిన ఆ పాట, అదేవిధంగా ఏనాడో ఘంటసాల గారి సహచరుడిగా ఉంటూ చాలా మంచి పాటలు చేసిన అలనాటి మ్యూజిక్ డైరెక్టర్ జెవి రాఘవులు గారు స్వరపరిచినటువంటి గోపి పాట నువ్వు వినిపించావు, నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత రెండో పాట సరే సరే, దాని గురించి నేను చెప్పేది లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. కమలాకర్ గారు. కలహంస నడక సూపర్ కౌశిక్. థ్యాంక్ యూ సార్. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కొన్ని ప్లేసెస్లో అలా ఏం పాడతావో, ఎట్లా ఏ రూట్లో వెళ్తావో అని ఆలోచించి, అంటే ఆ పాట నేను ఒరిజినల్ అంతా ఎక్కువగా వినలేదు. బట్ నీ మాడ్యులేషన్ కానీ, నీ వాయిస్ కర్వ్స్గా స్మూత్గా తీసుకెళ్ళిన ఇది కానీ ఎక్స్ట్రాడినరీ. సెకండ్ సాంగ్ కూడా చాలా బాగా పాడు. నిజగాగమా అక్కడ కొంచెం స్మూత్ హ్యాండిల్ చేస్తే బాగుండేది. తన అదే కొంచెం ఫాస్ట్గా వస్తున్నావు అక్కడ. అంటే గమకం అంత ఉందేమో కానీ నువ్వు వేసే పంచ్ ఎక్కువ ఉంది అక్కడ, అది కొంచెం సాఫ్ట్ చేస్తుంటే బాగుండేది. మిగతా టెంపో కానీ ఫీల్ కానీ అంతా ఓకే. థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమంగళి గారు. I'll first say about the second song, and it was beautiful. It was very, very nice. Thank you for singing such a beautiful song. My pleasure, madam. Thank you very much. And first song, hats off. అద్భుతంగా ఉంది.
థ్యాంక్ యూ బ్యూటిఫుల్, Thank you. వెరీ వెరీ నైస్. రైట్, అద్భుతం, బ్యూటిఫుల్. కానీ టెన్షన్ మాత్రం ఉంది నీలో, అవునా? అంటే అందరూ బాగానే పాడుతున్నారు కాబట్టి. ఎస్, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కాబట్టి అవును. ఆ మాత్రం టెన్షన్ అందరికీ ఉంది. అవునండి. రైట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Thank you. రిలయన్స్ మొబైల్ ఒకరేలో మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ పార్థసారథి. పార్థసారథి, నువ్వు పాటలు ఏ పాటలు పాడబోతున్నావో ఏంటో చెప్పే ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి, తెలుసు కదా? Yeah. ఎవరి రిజల్ట్ వచ్చిందో ఎంత వచ్చిందో అనౌన్స్ చేయాలి. సంతోష్, సంతోష్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? అది he has got 22.55%. 22.55%. లాస్ట్ రౌండ్లో మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి సంతోష్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఫర్దర్గా కూడా ఐ హోప్ హీల్ హ్యావ్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ సంతోష్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. పార్థసారథి, ఇందాక నీకెంత వచ్చింది? నాకు 25.3%. 30. దగ్గర దగ్గరగా ఉన్నారు చాలా. ఓకే, అవును. రైట్, విల్ సీ, చూద్దాం. ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. రైట్, ఇప్పుడు మీరు ఏ పాట పాడబోతున్నారు? పాడబోతున్నావు? నేను పాడబోయే పాట ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం నుంచి రీసెంట్లీ వచ్చిన ఫిల్మ్. సోను నిగమ్ గారు, రాహుల్ నంబియార్ గారు పాడిన పాట ఓకే, ప్రియతమ అని పాట. ఈ పాట రచించిన వారు అనంత శ్రీరామ్ గారు, సంగీతం జీవి ప్రకాష్ గారు. సెకండ్ సాంగ్? సెకండ్ సాంగ్ జెంటల్మెన్ చిత్రం నుంచి చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే. ఓకే, ఓకే. ఈ పాట పాడినవారు సురేష్ పీటర్స్. ఓకే, అండ్ మ్యూజిక్ వాస్ కంపోజ్డ్ బై ఏఆర్ రెహమాన్ గారు, రచన రాజశ్రీ గారు. రైట్, Okay. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంతసేపని ఎంత చూసినా నిన్ను వీడినే వెళ్ళని, ఎంతసేపని నిన్ను వీడినే వెళ్ళని, ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా, కలో కాదు నిజం ఏదో తెలియలేదే ఎలా ఎలా, ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా, కలో కాదు నిజం ఏదో తెలియలేదే ఎలా ఎలా. ప్రియతమా తరలిరాని సౌందర్యమా, ప్రియతమా తరిగిపోని లావణ్యమా, ప్రియతమా ఉరకలేసే వయ్యారమా, ప్రియతమా విరగబూసే వాసంతమా, నా కోసం నేలపైకి నువ్వు వచ్చావా, ఆకాశం మనసు దాకా తీసుకెళ్తావా. సఖీ చలి సుధా మాధురి, నిజానికి నువ్వే మరి సదా నా సిరి, గులాబిలా శ్వాసే మారగా చలాకిగా నిన్నే చేరగా. Oh baby, you're my love, I can feel you every time. Oh baby, you're my love, I can feel you every time. Oh చేమంతికైన పూబంతికైన లేదింత సున్నితం, నా కోసం నేలపైకి నువ్వు వచ్చావా, ఆకాశం అంచు దాకా తీసుకెళ్తావా. చిక్కుబుక్కు రైలే, అదిరేను దీని స్టైలే, చిక్కునైన ఫిగరే, ఇది ఓకే అంటే గుబులే, ఓకే అంటే గుబులే, ఓకే అంటే గుబులే.
రైలే అతిరైన దీని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే చిక్కు రైలే అతిరైన దీని స్టైలే చక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే దీని చూపుకు లేదు ఏ భాష కళ్ళలోనే ఉంది నిష దీని హోయలే చూస్తే జనఘోష చంగు తగిలితే కలుగును శోష చిక్కుపుకు రైలే అతిరైన దీని స్టైలే చక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే సైకిల్ ఎక్కి మేమొస్తుంటే మీరు మోటార్ బైకులే చూస్తారు మోటార్ బైకులో మేమొస్తే మీరు మారుతీలు వెతికేరు జీన్స్ ప్యాంటులో మేమొస్తే మీరు బ్యాగీ ప్యాంటు కై చూస్తారు బ్యాగీ ప్యాంటులో మేమొస్తే మీరు పంచలొంక చూస్తారు మీకు ఏమి కావాలో మాకు అర్థం కాలేదే పూల బాణాలేసామే పిచ్చివాళ్ళైపోయామే చిక్కుపుకు రైలే అతిరద్దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే దీని చూపుకు లేదు ఏ భాష కళ్ళులోనే ఉంది నిష దీని హోయలే చూస్తే జనఘోష చంగు తగిలితే కలుగును శోష చిక్కుపుకు రైలే అతిరద్దీని స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే ఫినిషింగ్ బిగినింగ్ అన్ని అదిరిపోయాయి. థ్యాంక్ యూ. సూపర్గా ఉన్నాయి సాంగ్స్. థ్యాంక్ యూ. జడ్జెస్ని అడుగుదాం. వేటూరి గారు చాలా బాగా పాడావు నాయన. థ్యాంక్ యూ సార్. నీకు నువ్వే సాటి అనిపించుకున్నావు చాలా విషయాల్లో. చాలా గిమ్మిక్స్, మ్యూజిక్ ఒక రకమైన గిమ్మిక్ అని కూడా అనుకోవడానికి వీలైంది. ఆ ఒద్దికలన్నీ పట్టుకుని ఆ సులువులన్నీ తెలుసుకుని చాలా అనర్గళంగా అనాయాసంగా పాడేసావు నువ్వు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కమలాకర్ గారు చెప్పక్కర్లేదు సార్ది. సెకండ్ పార్ట్లో పాట కంటే డ్యాన్స్ బాగుంది. ఫస్ట్ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా పాడావు ఫస్ట్ అది. థ్యాంక్ యూ. అలా పైకి తీసుకెళ్లి ఫాల్స్ వాయిస్ లో సస్టైన్ చేసావు కదా, చాలా బాగుంది. ఓపెనింగ్ కొంచెం పిచ్చింగ్ చేయలేదు. స్టకాటో పోయిన సైడ్ పాటలో చెప్పినట్టు కదా నీకు స్లేయర్స్ లగాటో వచ్చినప్పుడు కరెక్ట్ చేరింది, బాగుండేది. ఫస్ట్ ఓపెనింగ్ కొంచెం కరెక్ట్ ప్రాపర్గా ఉంటే ఇంకా బాగుండేది. ఎవ్రీథింగ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. సుమంగ్లి గారు మీ ఫస్ట్ పాట స్టార్ట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇది రైట్ సాంగ్ యా కాదా, ఐ మీన్ ఐ వాస్ డౌట్ఫుల్ బికాస్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ లో పిచ్డ్. But when you took those high notes, I was like, yeah, that's Parthasarathi. That was fantastic. I was like blown away with those lines. So very beautifully rendered. And the second song, the whole package was very nice. Very nice. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ పార్థసారథి. థ్యాంక్ యూ. రిలయన్స్ మొబైల్ వక్రేలో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ సంతోష్. ప్లీజ్ వెల్కమ్. నువ్వు పాడబోయే పాటలు ఏంటో చెప్పే ముందు నువ్వు కూడా వచ్చిన పని చేయాలి. అవును. ఓకే. లోపల ఈసారి SMS రిజల్ట్ కాదు. ఓకే. ఎందుకంటే మన జడ్జెస్ 3 రౌండ్స్ కి పెండింగ్ పెట్టారు కదా మార్క్స్ ఇవ్వటం. ఆ మార్క్స్ ఇద్దరు పార్టిసిపెంట్స్ రాశారు ఇక్కడ. సో అవి ఎవరి రాశారు, ఎవరికి ఎన్ని వచ్చినాయి నువ్వు అనౌన్స్ అయిపోతున్నావు. ఓకే ఓకే. ఎవరు రాశారు? కౌశిక్ కళ్యాణ్ అండ్ శ్రీరామచంద్ర. యా, కౌశిక్ కళ్యాణ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, శ్రీరామచంద్రకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? కౌశిక్ కళ్యాణ్ 107 మార్క్స్. 107. 3 ఎపిసోడ్స్ కి కలిపి జడ్జెస్ నీకు ఇచ్చిన మార్క్స్ 107. శ్రీరామచంద్ర 116 మార్క్స్. 116. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఇంతకీ నువ్వు ఏ సాంగ్స్ పాడబోతున్నావు? నేను ఇప్పుడు ఫస్ట్ జల్సా పిక్చర్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేసిన పాట మై హార్ట్ ఇస్ బీటింగ్ అనే పాట పాడుతున్నాను. ఇది పాడిన వారు కేకే గారు అండ్ లిరిక్స్ రాసిన వారు సిరివెన్నెల గారు. నెక్స్ట్ నేను పాడబోయే పాట కృష్ణ సినిమా నుంచి చక్రి గారు కంపోజ్ చేసిన పాట నీ సోకుమాడ అనే పాట. ఈ పాటను పాడిన వారు కూడా చక్రి గారు. ఈ పాటను రాసిన వారు చంద్రబోస్ గారు. ఓకే సంతోష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. My heart is beating అదోలా తెలుసుకోవా అది అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది మది పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది. టీ స్పూన్ టన్ను బరువవుతుందే, ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే, క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చిందే, ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే. దే దే మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది అది ఎన్నాళ్ళు వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. I wanna live with you forever. Hey, I wanna be with you forever. పెను తుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా, గురుతులేని మైకానా మదిని మూల్చిపోయిందా, ఊరికి నే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా, నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా, అడుగులలో జతపడుతూ గజిబిజిగా చలరేగాల, తలగడతో తలబడుతూ తయారు ఒంటరిగా వేగాల. సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టాండ్ గన్ మోగినట్టు ఉంటుందే, సైక్లోన్ గాను గాలివిస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే. దే నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా, నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా, దొంగ చూపు చెబుతుందే నీ రంగు పెదవి చెబుతుందే, తిక్క నడుము చెబుతుందే దై తక్క నడక చెబుతుందే, నా పైన నీ ప్రేమ నోరార చెప్పరార నీ నోరు మండ, నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. ఎప్పుడెప్పుడే ఇంకెప్పుడే నీకు నాకు కలింకెప్పుడే, ఎప్పుడెప్పుడే లవ్వెప్పుడే నీలో ఒంటికి జీవెప్పుడే, వయసైపోతే ఉడికే ఐసైపోతే మోసైపోతే కోరిక దోసై
రంగు చెయ్యొద్దు పెట్టు అందాలన్నీ నా చేత పెట్టు అతి చేయకుండా నీ సొక్కుమాడా అమ్మో నీ జిమ్మడా నీ సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా దొంగ చూపు చెబుతుందే నీ రంగు పెదవి చెబుతుందే తిక్క నడక చెబుతుందే కై తక్క నడుము చెబుతుందే నా ప్రేమ నీ ప్రేమ నోరార చెప్పరాల నీ నోరు మండ నీ సోకు నీ సోకు నీ సోకు మాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా ఏంటి సంతోష్ పాడమంటే తిడుతున్నావు? చాలా బాగా పాడావు రెండు పాటలు. థ్యాంక్ యూ చాలా బాగుంది. మీ పాట గురించి మేమేం చెప్పాలి? థ్యాంక్ యూ. జడ్జెసే చెప్పాలి. వేటూరి గారు. సంతోష్, నువ్వు చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ గురుగారు. ఉన్న పాటలు ఉన్న ట్యూన్లు నీ శక్తి వంచన లేకుండా పాడావు. థ్యాంక్ యూ గురుగారు. ఇతర విషయాలు కమలాకర్ గారు చెప్తారు, నేను చెప్పడానికి భయంగా ఉంది నాకు, వారు చెప్తారు. ఓకే, అంత అప్పీల్ అనిపించలేదు నాకు. నీ ఎక్కడ రాంగ్స్ ఏం చేయలేదు అన్నట్టుగా, ఏమో అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సెకండ్ సాంగ్ యాజ్ నువ్వు కొంచెం క్లాసికల్ బేస్ ఉంది కాబట్టి నువ్వు ఆల్మోస్ట్ తీసుకొచ్చావు. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఎంత ట్రెండ్ మారినా కూడా ఇది అదే హెల్దీగా లేవు సాంగ్ కూడా. అదే వినటానికి కూడా ఒకలా కష్టంగా ఉంది. ట్రెండ్ మారొచ్చు కానీ ట్రెండ్ మారేది హెల్దీగా ఉంటే అందరికీ బాగుంటుంది. ఓకే సంతోష్. థ్యాంక్ యూ. సుమంగళి గారు. Overall, I think song selection was not very good. Especially the first song, it was quite disappointing. That's the only thing. So choose your songs. ఓకే మేడం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. జడ్జెస్ ఇచ్చే మార్క్స్ నీ బ్యాలెన్స్ ఉన్నాయి అనుకుంటా. SMS రిజల్ట్ వచ్చింది నీకు. చూద్దాం మరి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రిలయన్స్ మొబైల్ ఒకరేలో మన ముందుకు రాబోతున్న లాస్ట్ పార్టిసిపెంట్ శ్రీరామచంద్ర. ప్లీజ్ వెల్కమ్. శ్రీరామచంద్ర, నువ్వు పాడబోయే పాటలు ఏంటో తెలుసుకునే ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఈ కవర్ లో SMS ఉన్నాయో లేకపోతే జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ ఉన్నాయో నువ్వే చూసి చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి మార్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. SMS రిజల్ట్, ఇద్దరు మార్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి జడ్జెస్ ఇచ్చే రిజల్ట్. పార్థసారథి అండ్ సంతోష్ ఇద్దరు రిజల్ట్స్ వచ్చినాయి. అవునా? పార్థసారథికి ఎన్ని వచ్చినాయి? ఇవి జడ్జెస్ మార్క్స్. ఎస్. పార్థసారథికి 111. 111. జడ్జెస్ పెట్టిన 3 పరీక్షల్లో నీకు వచ్చిన మార్క్స్ 111. నెక్స్ట్. అండ్ సంతోష్కి వచ్చిన మార్క్స్ 107. 117 ఆర్ నో 107. 107. కౌశిక్ కళ్యాణ్కి సంతోష్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఏ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నావు? నేను మొదట సాగర సంగమం చిత్రంలో నుంచి వేటూరి గారు రచించిన, ఇళయరాజా గారు కంపోజ్ చేసిన తకిట తధిమి కమల్ హాసన్ గారు బావి మీద డాన్స్ చేసే సాంగ్, అది ఫస్ట్ పాడబోతున్నాను. సెకండ్ వచ్చేసి కొండవీటి దొంగ సినిమాలో నుంచి మళ్ళీ వేటూరి గారు రచించిన, ఇళయరాజా గారు కంపోజ్ చేసిన జీవితమే ఒక ఆట సాహసమే పూబాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తకిట తథిమి తందానా హృదయల జతుల గతుల తిల్లానా తకిట తథిమి తందానా హృదయల జతుల గతుల తిల్లానా తడబడు అడుగుల తప్పని తాళానా తడిసిన పెదవుల రేగిన రాగానా తడబడు అడుగుల తప్పని తాళానా తడిసిన పెదవుల రేగిన రాగానా శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందానా హృదయల జతుల గతుల తిల్లానా తకిట తదిమి తందానా హృదయల జతుల గతుల తిల్లానా.
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుని తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుని తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా తెలిసి తెలియని ఆశల వయసీ వరసా తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా తెలిసి తెలియని ఆశల లలలా ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కంటి గుండి అలలు అంది అలుగా చేసి తకిట తదిమి తందానా హృదయలయల చతుల గతుల తిల్లానా తడబడు అడుగుల తప్పని తరిడుతోం తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందానా హృదయలయల చతుల గతుల తిల్లానా తకిట తదిమి తందానా హృదయలయల జతుల గతుల తిల్లానా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట ఉగాది కోసం సూర్యుడిలానే దిగి వస్తా గుడిసెకు గుడిగా మలచే దేవుడిలానే దిగి వస్తా అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిగానే ఉదయిస్తా గుడిసెను గుడిగా మలచే దేవుడిగానే దిగి వస్తా ఊర్జువాలకు భూస్వాములకు భూజు తులపగా తప్పదురా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట శ్రీరామ్ చంద్ర, నిజంగా నిన్నెవరూ ఆపలేరు. అంత గట్టి పోటీ ఇస్తున్నావు పార్టిసిపెంట్స్ అందరికీ కూడా. చాలా చక్కగా పాడావు. ఇక జడ్జెస్ అడుగుదాం, నువ్వు ఎంత బాగా పాడావు. మొదటి పాట చాలా బాగా పాడావు. తకిట తదిమి చాలా ప్రత్యేకమైనటువంటి సన్నివేశంలో వచ్చే పాట అది. నన్ను చాలా బాగా పాడావు నువ్వు. పాట అనేది సినిమాకి సంబంధించినంత వరకు రాగం తాళం ఇవన్నీ సరిగ్గా ఉంటే సరిపోదు, ఆ క్యారెక్టర్ అందులో పలకాలి. అది సన్నివేశానికి రాసినటువంటి సాహిత్యం అయినప్పుడు ఎవరు పాడుతున్నారో ఆ పాత్ర పాడే పాటగా ఉండాలి. ఆ శ్రద్ధ నువ్వు తీసుకున్నావు, చాలా బాగుంది. అట్లాగే రెండో పాట కూడా చిరంజీవి గారు కొండవీటి దొంగలో పాడినటువంటి పాట. మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గాత్రధారణతో పాటు పాత్రధారణ కూడా గాత్రంతో చేసి పాడిన పాట. దానికి చాలా దగ్గరగా పాడావు నువ్వు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మంచి సెలెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి.
అందరికీ మాస్ పాటలు వేరు, మెలోడీ వేరు, అయితే స్లో సాంగ్స్ వేరు, ఇలా అపోహ చాలా మంది పెట్టుకుంటున్నారు. అది తప్పైన అపోహ. అది మాస్ లేదు, మెలోడీ లేదు, స్లో లేదు. సంగీతం సంగీతం అంతే. ఇంపుగా అనిపించేది ఏదైనా సంగీతమే. హార్ట్ టచ్ చేసి అది ఫాస్ట్ బీట్లో ఉండొచ్చు, స్లో బీట్లో ఉండొచ్చు, అది వెరీ స్లో కూడా ఉండొచ్చు. నా చెల్లి రోజా ఉంది, చాలా స్లోగా ఉంటుంది. అలాగనే ఇది ఆ పాటను తీసేస్తామా, లేకపోతే గరాన మూడు ఆశ ఉంది అదే గొప్ప సాంగ్ అంటాం. అలా అని మనం చెప్పలేము. అలా దాన్ని డివైడ్ చేయకూడదు చాలామంది. అనవసరంగా ఫాస్ట్ సాంగ్ అని అది చాలా ఫాస్ట్, ఇది చాలా స్లో ఉందంటే ఇది అని చెప్పి దాన్ని ఒక అసహ్యం చేసేయటం, స్లో సాంగ్ పాడకూడదు అనటం చాలామంది నా అపోహ ఇది. అండ్ ఈ సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్ స్వింగ్ లేదు సాంగ్లో. తందానా అని అది స్ట్రెచ్ చేసి ప్యాథోస్ చేసావు అక్కడంతా. ఆ ఫన్ ఉంది కదా పిక్చరైజేషన్లో, ఆ ఫన్ లేదు. సెకండ్ సాంగ్లో కూడా ట్యూనింగ్ అక్కడెక్కడ లేదు. సో అంటే నీ పాడే ఫీల్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దిస్ ఆర్ ఆల్ మిస్టేక్స్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ గుడ్ సాంగ్స్. Very nice song selection, nice contrast in both the songs, and on the whole it was nice. Both the songs were really good, but I think it could have been better. It's all. సో ఓన్లీ జడ్జెస్ ఇచ్చిన మార్క్సే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక SMS రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ డిసైడ్ చేయలేం. గుడ్ లక్. థ్యాంక్స్. ఈ నలుగురు పార్టిసిపెంట్స్ వాళ్ళకి ఇష్టమైన పాటలు పాడి చక్కగా మెప్పించారు. అయితే ఎలిమినేట్ చేయాల్సిన టైం రానే వచ్చేసింది. మరి ఈ నలుగురిలో నుండి ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఇంకా అనౌన్స్ చేయని ఇద్దరు SMS రిజల్ట్స్ మాత్రం మా చేతుల్లో ఉన్నాయి. ఆ రిజల్ట్స్ మీకు చెప్పే ముందు పార్టిసిపెంట్స్ అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. నలుగురు చాలా రౌండ్స్ కలిసి పాడారు. చాలా టైట్గా ఉంది మీ కాంపిటీషన్. అయితే ఈ నలుగురిలో నుండి ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ కాబోతున్నారు ఈరోజు. మరి మీ ఫీలింగ్ ఏంటి కౌశిక్ కళ్యాణ్? మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఇప్పటిదాకా ఈ జర్నీ చేసాం ఒకరేలో. ఎలిమినేట్ అయిపోయినా కూడా పెద్ద ఫీల్ అవ్వను, ఎందుకంటే అంత స్టఫ్ లేని కాంపిటీషన్లో ఓడిపోవడం కంటే మంచి స్టఫ్ ఉన్న కాంపిటీషన్లో ఎలిమినేట్ అయిపోయినా కూడా అది గెలుపుగానే ఉంటుంది. ఈ జర్నీలో లైక్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యావ్ టు ఎండ్ సమ్ టైమ్ అన్నట్టు ఒక ఇంకా ఇవాళ ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. అది నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఈ లెర్నింగ్కి ఎండ్ అంటే ఇక్కడ ఈ లెర్నింగ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. సో దట్ ఈస్ మై ఫీలింగ్. సంతోష్? నేను పర్సనల్గా ఒక్కరికి వచ్చి చాలా నేర్చుకున్నాను. నా ఫ్రెండ్స్ చాలా టాలెంటెడ్ పీపుల్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. నేను వాళ్ళందరికీ పర్సనల్గా నా ఫ్యాన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో. సో ఇంత గొప్ప జడ్జెస్ ముందు పాడే అవకాశం నాకు రావడమే నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హోల్ ఈటీవీ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ ద 16 members ఆఫ్ ఒక్కరే. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. నేను గెలిచిన ఓడిపోయినా లైక్ ఒక్కరే విల్ బీ అ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. ముందర ఒక 5-6 years కెరియర్లో ముందరకు వెళ్ళి వెన్ ఐ టర్న్ బ్యాక్ అండ్ సీ దిస్ విల్ బీ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. ఇక్కడ ఉన్నంత జెన్యూన్ జడ్జ్మెంట్ నేను ఇంకెక్కడ చూడలేదు. టీవీ చూసినప్పుడు కూడా వెన్ ఐ పర్సనలీ వెంట్ టు ఎనీ కాంపిటీషన్ టు టేక్ పార్ట్ ఆల్సో, ఇక్కడ ఉన్నంత ఫ్రాంక్నెస్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేయడమే. ఇక్కడికి వచ్చి చాలా టిప్స్ కూడా నేర్చుకున్నాం. లిజెండ్స్ వేటూరి సార్ ముందర పాడడం, కమలాకర్ సార్ ముందర పాడడం అండ్ సుమంగళి గారు ముందర పాడడం. ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ. ఇద్దరు SMS రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు ఇప్పటి వరకు, శ్రీరామ్ చంద్ర అండ్ కౌశిక్ కళ్యాణ్. శ్రీరామ్ చంద్ర 43.21. Thank you so much. I'd like to thank everybody who's voted for me and who's trusted me. నేను సపోర్ట్ చేస్తున్న పార్టిసిపెంట్ శ్రీరామ్ చంద్ర గారికి హైయెస్ట్ SMS ఓట్ చేశారు, విచ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. SMS రిజల్ట్స్ ముగ్గురి కంప్లీట్ అయిపోయినాయి. SMS రిజల్ట్స్లో మాత్రం కౌశిక్ కళ్యాణ్ కంటే సంతోష్ ముందున్నాడు.
సారీ కౌశిక్ కళ్యాణ్, యు ఆర్ ఎలిమినేటెడ్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అఫ్ కోర్స్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ కాకుండా మెయిన్ అంటే SMS పోల్లో నువ్వు బాగా వెనకబడిపోయావు. కేవలం SMS పోల్ వల్లే నువ్వు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. So if I'm right, Shriram has got 40 something and Santosh 22.55 Yes. and Parthasarathi 25 something, and Kaushik Kalyan 8. Yes. 8.94%. This is absurd. I can't accept this. This is not fair, yeah. See, I am sitting here from the first episode. I think this is the 32nd episode that I'm judging. This is not fair. This is definitely not fair. I can't accept this, and I'm sure they'll have lots to say about this. ఇప్పుడు ఇంతకాలం మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టండి? ఈ SMS వర్డిక్ట్తో మాకు సంబంధం లేదు. మా జడ్జిమెంట్ మాదే, మా నిర్ణయం మాదే. అది ఏం తెలిసి వచ్చినటువంటి SMS ఏ కొలతల ప్రకారం, ఏ ప్రమాణాల ప్రకారం చేశారో మాకు తెలియదు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు మేము మాకున్న నిర్ణయాలు మాకున్నాయి. మేము అట్లెట్లా ఒప్పుకుంటాం సీతారామన్ గారు? మీరు సడన్గా ఇప్పుడు SMS తీసుకొచ్చి సడన్గా వాళ్ళు ఎలిమినేట్, మీరే జడ్జ్ చేసి మీరే చెప్పేసి యు ఆర్ ఎలిమినేటెడ్ అంటే ఇది ఎవరిని అడగాల్సిందే మా డైరెక్టర్ గారిని. కానీ ఇది దీనికి ఏదో ఒక పరిష్కారం రాకపోతే మాకు ఇట్ విల్ వెరీ బ్యాడ్. ఇది అల్టిమేట్ అంటే ఆర్గనైజేషన్ డెసిషన్ అండి. ఇది మనం ఏం మార్చలేము. ఇప్పుడు అలా మళ్ళీ ఒకరిని ఫోర్ మెంబర్స్ని మనం ఈవెన్ ఫైనల్కి పంపించలేము. సో మనం యాక్చువల్గా అనుకున్నప్పుడు రూల్స్ ఇవి. ఈ సెమీఫైనల్స్ 6 ఎపిసోడ్స్ తర్వాత ఒకరు పంపించేయాలండి ఇది. సో ఇది అల్టిమేట్ అండి. ఇంకా సరే ఏమైనా డైరెక్టర్ గారు, ఇది మా ముగ్గురికి మేము హ్యాపీగా లేము. నేను ఒక్కడనే కాదు, సుమంగళనే కాదు, వేటర్ గారని కాదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. మాకైతే నలుగురు నెక్స్ట్కి ఫైనల్కి త్రూ అవుతున్నారు. ఇది మా ఫైనల్ జడ్జ్మెంట్. If it is at least somewhere close by and then somebody is getting eliminated, then okay, fine. Because see, we are giving marks where 9, 10, 8, 9, 10. And here it is 25, 22, 48. The graph is not matching at all. SMS రిజల్ట్స్ అలా ఉన్నాయి మేము. ఆ విధంగా వచ్చినాయి. Then why are we here? Why two such great people are sitting here? మా డెసిషన్ ప్రకారం ఈ నలుగురిని ఫైనల్కి పంపించాల్సిందేనండి. ఇందులో వాళ్ళ అర్హతలు ఏ మాత్రం తక్కువగా లేవు. మేము ఇచ్చిన మార్కుల ప్రకారం మాకున్నటువంటి మా జడ్జిమెంట్, మాకున్న ఇంగిత జ్ఞానంతో మేము వేసినటువంటి మార్కుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ విధంగా చెప్తున్నాం. మాకు రాగద్వేషాలు లేవు. ఈ నలుగురు సమానంగానే ఉన్నారు. మాకు కొన్ని తేడాలు ఉండొచ్చు. ఫైనల్ రోజున తెలుసుకోండి, వాళ్ళు తీర్చబోదు. అందుకే ఫైనల్స్లో మేము SMS తీసామండి. ఫైనల్స్లో అల్టిమేట్ డెసిషన్ మీదే. జడ్జెస్ 3 ఎవరైతే ఉన్నారో 3లో ఒక్కరు ఎవరు అనేది మీ డెసిషన్. అది సెమీఫైనల్స్లో SMS అనేది మా ఫస్ట్ అంటే కాన్సెప్ట్ ప్లాన్ చేసినప్పుడే, డిజైన్ చేసినప్పుడే అనుకున్న ఇదనమాట. మమ్మల్ని మీరు ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు కూర్చోబెట్టారు కాబట్టి మీకు మేము చేయవలసినటువంటి సేవ ఈ విధంగా చేశాం. మేము మా బుద్ధి మీద, బుద్ధి కుశలత మీద, మా జ్ఞానం మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మేము వేసిన మార్కులను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. కనుక మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీరే అంతిమ నిర్ణయం మీరే తీసుకోండి. బాగా ఆలోచించి తీసుకోండి. We don't want to lose Kaushik Kalyan. ఓకే అండి. సారీ జడ్జెస్, సారీ పార్టిసిపెంట్స్. ఇదేంటంటే ఒక్కరే టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్ అండి. అంటే ప్రజలు మనకు తీర్పిచ్చారు కాబట్టి డెఫినెట్గా ఎలిమినేట్ చేయక తప్పట్లేదు.
మాకు కూడా చాలా బాధగా ఉంది. బట్ ఏంటంటే మీ అభ్యర్థన మేరకు మేము ఫైనల్స్లో ఎస్ఎంఎస్లు తీసేసి టోటల్ డెసిషన్ అంతా మీకే ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, సారీ కౌశిక్ కళ్యాణ్. కౌశిక్ కళ్యాణ్ సారీ, నేను కూడా మిస్ అవుతున్నాను. నేను ఈ ఒక్కరే స్టేజ్ మించి ముందుగా మా పేరెంట్స్కి ఎంతో ఓపికగా ప్రతి షెడ్యూల్కి వచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఈ షెడ్యూలే కుదరలేదు. ముందుగా వారికి అందరి తరఫున అందరి సభాముఖంగా మా పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నా సాంగ్ సెలక్షన్లో ఎంతో హెల్ప్ చేసిన మా బావ, అక్క, మా అత్త అందరికీ ఇదే స్టేజ్ మించి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన ముగ్గురు జడ్జెస్కి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నందుకు కొంచెం బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌశిక్ కళ్యాణ్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక మిగిలింది సంతోష్, శ్రీరామచంద్ర అండ్ పాదసారథి. ఈ ముగ్గురు ఫైనల్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ తో మనం గ్రాండ్ ఫినాలేలో కలుద్దాం. ప్రోగ్రామ్ ని ముగించే ముందు రేష్మి, కళ్యాణ్ పాటకి మనం వెళ్ళలేం అవును ఈ ప్రోగ్రామ్ లో, ఒక్కరే ప్రోగ్రామ్ లో. మేబీ నువ్వు మూవీస్ లో పాడొచ్చు, మేము డెఫినెట్ గా వింటాం, మీ అభిమానం ఆల్రెడీ. కానీ ఈ స్టేజ్ మీద నువ్వు ఒక పాట పాడి వినిపిస్తే హ్యాపీగా ఉంటుంది అందరికీ. ఆదియనాదియు నీవే దేవా, నింగియు నేలయు నీవే కావా. ఆదియనాదియు నీవే దేవా, అంతటా నీవే ఉండెదవు. అంతటా నీవే ఉండెదవు, శాంతివై కాంతివై నిండెదవు. ఆది అనాదియు నీవే దేవా. గా రిగరి సదరి సరి సద పస గరి సద పద సద పద సరి సద సరి గరి సరి గ పగరి సద పగరి పగరి ద పగ సద పరి సద గరి స పద గ పరి గ సరి గ పద సరి గ స గ పద సరి గ స గ పద సరి గ స. ఆది అనాదియు నీవే దేవా. దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ. దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ. కనకచేల భయదమనశీల నిజ సుజన పాల హరి సనాతన. కనకచేల భయదమనశీల నిజ సుజన పాల హరి సనాతన. క్షీర జలధిశయన అరుణ కమలన